హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. అలాగే మనకి ఇది నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. కాకరకాయ వెల్లుల్లి కారానికి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పైన పొట్టు లైట్గా తీసుకోవాలి. ఇలా లైట్గా తీసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి, మరీ పల్చని ముక్కల్లా కట్ చేయకూడదు. ఇవి ఒక గిన్నెలోకి వేసి ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పుకి కొలత ఏమి ఉండదండి. 1/2 కేజీ కాకరకాయలకి నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేశాను. మళ్ళీ మనం కూరలో వేసుకుంటాము. ఈ ఉప్పు కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు పోవడానికి ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలా ఉంచేసేయాలి. మీకు టైం ఉంటే కనుక గంట అయినా ఉంచవచ్చు. ఈ లోపల మనం వెల్లుల్లి కారం చూద్దాము. వెల్లుల్లి కారం కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం ఉండదు. మీరు ఎలా అయినా దంచుకోవచ్చు, రోట్లో కానీ మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువే పడుతుందండి. తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. సగమేమో పొట్టుతో సహా వేసుకోవాలి, సగం పొట్టు తీసేసి వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి. మనకి వెల్లుల్లి లైట్గా కనిపించేలా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి ముక్కలుంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. కొబ్బరి వేయడం వల్ల కొంచెం కమ్మదనం వచ్చి చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి అండి, మామూలు పచ్చి కొబ్బరి అయితే బాగుండదు. ఇలా కొబ్బరి వేసి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఇంతేనండి, వెల్లుల్లి కారం తయారైంది. ఈ కారంతో కాకరకాయనే కాదు, ఏ కూరగాయతో చేసుకున్నా కూడా బాగుంటుంది. వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇలా దేంతో అయినా బాగుంటుంది. అరగంట తర్వాత కాకరకాయ ముక్కలు ఇలా ఉంటాయి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి నీరు ఎలా వస్తుందో. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లోని చేదు తగ్గుతుంది. అలాగే ఇవి త్వరగా వేగుతాయి. నూనె కూడా కాస్త తక్కువ పడుతుంది. మీకు ఇలా వద్దు అనుకుంటే కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్గా నూనెలో వేయించేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కాకరకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మూత మాత్రం పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల మెత్తబడిపోయి ముక్క చెదిరైనట్టు అయిపోతుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, రంగు కూడా మారింది. కొంచెం క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగాక కొంచెం కరివేపాకు, మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కారం చాలకపోతే కారం కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లితో పాటు ఎండు కొబ్బరి కూడా వేసాం కదండి. ఎండు కొబ్బరి వల్ల మంచి రుచి వస్తుంది, సువాసన కూడా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం తయారైంది. చాలా చాలా బాగుంటుందండి. కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి చుక్క వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు, బయటే మనకి నెల రోజుల పైన ఉంటుంది. మన వీడియోలో ఆనపకాయ పులుసు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. పులుసు చిక్కగా ఉండి చాలా బాగా వస్తుంది. ఇంకా ముద్దపప్పు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా కుక్కర్లో చూపిస్తున్నాను. ఆనపకాయ పులుసుకి ఆనపకాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఆనపకాయలో సగం చెక్క తీసుకున్నాను. మా సైడ్ ఆనపకాయ అంటారండి, ఇదే కొంతమంది సొరకాయ అని కూడా అంటారు. 2 ఒకటే. కుక్కర్లో చూపిస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
నూనె వేడయ్యాక కొద్దిగా మెంతి గింజలు చాలా కొంచెం వేసుకోవాలి, అది కూడా ఫ్లేవర్ కోసమే. పులుసుకి మెంతులు బాగుంటాయి. కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 5, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఏ పులుసుకైనా సరే ఇలా మెంతులు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది మెంతి పిండి కూడా వేస్తారు. చూడండి, పోపు ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ నేను పోపులో వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేశాను. ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. అలాగే మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే మానేయచ్చు, ఇంగువ వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, టమాటో ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద టమాటో 1 తీసుకున్నాను. ఒకవేళ మీకు టమాటో ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇందులో తగినంత కారం వేసి కలుపుకోవాలి. మీకు నచ్చితే కనుక 1-2 బెండకాయలను కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మరీ వెంటనే నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే బాగుండదు. కాస్త ఇలా 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు, ముందే ఎక్కువ అవసరం ఉండదు. నేను పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వరకు వేసుకున్నానండి. పులుపుకు సరిపడినంత చింతపండు రసం, కొద్దిగా బెల్లం. ఏ పులుసుకైనా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువే వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే ఇందులో మెయిన్గా వేసేది ఇదేనండి, వేపుడు శనగపప్పుతో చేసే పొడి. అదే మనం చట్నీకి చేస్తాం కదా, ఆ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అది 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతుంది. కుక్కరే కదా, ఇలా ఒకేసారి అన్నీ వేసేసుకోవచ్చు, ఉడికిపోతుంది. ఆవిరిపోయాక మూత తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. అలాగే మీకు గనక పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఇంకాస్త చింతపండు రసం వేసుకోవచ్చు. బాగా చిక్కగా అనిపిస్తే కాస్త నీళ్లు పోసుకొని మళ్ళొక్కసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది. ఇంతేనండి, ఆనపకాయ పులుసు తయారైంది. చాలా బాగుంటుంది. ఈ పుట్నాల పొడి వేయడం వల్ల చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మామూలుగా అయితే ఏ పులుసుకైనా మనం ముద్దపప్పు కలుపుకొని తింటాం కదండి, కానీ ఈ పులుసుకి ఇంకా అవసరం ఉండదు. పుదీనా పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నోటికి కారంగా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. ఇంచుమించుగా పుదీనాతో నిల్వ ఊరగాయ చేస్తే ఏ రుచి ఉంటుందో అలా ఉంటుంది. పుదీనా అంటే మనం ఎక్కువగా టమాటో వేసి పచ్చడి చేస్తూ ఉంటాము. ఇది కూడా ఒకసారి చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. పుదీనా పచ్చడికి పుదీనా 8 కట్టలు తీసుకున్నానండి. పుదీనాని బాగా కడిగి ఇలా ఆకు ఒలుచుకోవాలి. ఆకుని ఆరబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదండి, ఇది నిలవ పచ్చడి కాదు కదా. నేను ఈ సైజువి 8 కట్టలు తీసుకున్నాను. ఇవి కొంచెం చిన్నగానే ఉన్నాయి. పెద్ద కట్టలైతే ఒక 6 తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేరుశనగ నూనె కానీ గానుగ నూనె వాడితే ఇంకా బాగుంటుంది, కమ్మగా ఉండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 8 కట్టల పుదీనాకి 30 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ధనియాలు వేయడం వల్ల మంచి రుచితో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేయించుకోవడానికి ఇంకొంచెం నూనె వేసుకోవాలి. నూనె మరీ తక్కువ ఉన్నా కూడా అంత బాగుండదు. నూనె వేడయ్యాక పుదీనా వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది. అలాగే మనకి ఆకుకూర ఏదైనా సరే వేగడానికి పెద్ద టైం పట్టదు.
చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. రంగు పూర్తిగా మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి, ధనియాలు ఉన్నాయి కదా, అందులోని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మనం పుదీనా కాస్త ఎక్కువే తీసుకున్నాం కాబట్టి చింతపండు కూడా ఎక్కువే పడుతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. వెల్లుల్లి మళ్ళీ మనం పోపులో కూడా వేస్తామండి. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీకు అస్సలు తీపి అనిపించదు, బెల్లం వేసినట్టు కూడా తెలియదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లం కాస్త ఎక్కువే వేసుకోవచ్చు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పుదీనా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే వెల్లుల్లికి బదులుగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. ఇది బయట 4 రోజుల వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజుల పైనే ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా, అస్సలు పాడవదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి పుదీనా పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలి అనిపించేంత. అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.